బసవరాజు గారు నమస్తే అండి. నమస్కారం. మిమ్మల్ని చాలా తక్కువ చెప్పినట్టున్నాను నేను ఇప్పుడు మీ గురించి. మంచిగా చెప్పారు. అంతేనా? మీ ఏజ్ బట్టి చూస్తే గనక మీరు ఏదో చిన్న ఏజ్లోనే సేవ చేయాలన్న ఆలోచనతో దీంట్లోకి వచ్చారు. నేను కాదనన్ను. కానీ ఆ ఏజ్లో అందరూ ఉద్యోగం చేయాలి, మంచి మంచి డబ్బు సంపాదించాలి, లావిష్ లైఫ్ వెళ్ళాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ ఆ ఏజ్ నుంచే మీరు కొంచెం ఈ సేవ చేయాలన్న ఆలోచన తీసుకురావటం, మనసుని ఆ రకంగా ట్యూన్ చేసుకోవటం ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఇక్కడ? ముఖ్యంగా నాకు తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం, మిత్రులు ఇచ్చిన సంస్కారం ఈ రూట్లో రావడానికి ప్రేరణ. నేను ఉద్యోగము అది చేయలేదు, కానీ నేను వ్యాపారం చేశాను. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా 3 రాష్ట్రాల్లో ఉండేవాడిని: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడున్న టాప్ మోస్ట్ కాంట్రాక్టర్లు అందరితో కూడా నేను టెండర్స్ పార్టిసిపేట్ చేయడం, వర్క్స్ చేయటం అవి జరిగినాయి. ఆ కాంట్రాక్ట్ వర్క్స్ చేయటం, దాని మీద సంపాదించింది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా మదర్ చేసే విషయాలన్నీ చూడటం. దాంతో ఏం చేసేవారు మదర్? మా మదర్ కూడా ఎవరు ఆపదలో ఉన్నా కూడా, మా ఫాదర్ కూడా ఎస్సీగా రిటైర్ అయ్యారు, సూపరింటెండింగ్ ఇంజనీర్గా. ఆయనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెస్ట్ ఇంజనీర్ అవార్డు ప్రజా దర్బార్లో ఇచ్చారు. మీ సేవల్ని గుర్తించి మేము ఆయన ఎన్టీ రామారావు గారు ఆయన స్టైల్లో చెప్పి మీరు చేసిన సేవ ఇంత అంతా కాదని చెప్పి బెస్ట్ ఇంజనీర్ అవార్డు ఇచ్చారు. నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉండి, నేను ఐటీపీఐ నుండి ఇంట్లో ఏసీ పెడతా అంటే కూడా మా ఫాదరు ఏసీ పెట్టనీయలేదు ఆ రోజులలో. నేను రిటైర్ అయిన తర్వాత పెట్టు, అప్పటిదాకా నువ్వు పెట్టా అంటే, నేను ఐటీపీఐని అంటే కాదు, ఏది జరిగినా కూడా నా మీద మచ్చ వస్తుంది కాబట్టి అంత క్లీన్గా మా ఫాదర్ ఉండేవాడు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తానన్నా కూడా ఓకే. మాకు టీడీఎస్ కట్ అయ్యేది, ప్రతి బిల్లో టీడీఎస్ కట్ అయ్యే బిల్స్ వచ్చేవి. అయినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయనకి ఏసీ పెట్టే టైంకి నేను కొన్న ఏసీ వారంటీ కూడా అయిపోయింది. అట్లనే మా మదరు ఉన్నంతలో చాలా గొప్పగా, ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా చుట్టుపక్కల కానీ, మా రిలేటివ్స్లో కానీ, వారి సర్కిల్లో కానీ చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీస్లో మా మదర్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, అవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కాబట్టి నేను కూడా వ్యాపారం చేస్తూ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడల్లా ఎవరినో ఒకళ్ళని, నా దగ్గరికి వచ్చిన ఏ కేసు అయినా నో అనేది నా డిక్షనరీలో లేదు. దాన్ని ఎట్లా అట్లా నేను చేయటమా లేకపోతే చేసేవాళ్ళని చూపించటమా, ఇట్లా వాళ్ళని హెల్ప్ చేసుకుంటూ ఈ సర్వీస్ రంగంలో స్లోగా స్టార్ట్ చేస్తూ ముందరికి పోవటం జరిగింది. 90 ఏళ్ల పాటు సర్వీస్ రంగం. 96లో నేను రాజకీయాల్లో బాల స్వయం సేవక్ని, బీజేపీలో నేషనల్ కౌన్సిల్ మెంబర్గా చేశాను. నాకు ఈ కాంటాక్ట్స్ ఆర్గనైజేషన్ సైడ్ పనిచేసేవాడిని. ఎప్పుడు ఏదో ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా నిలబడదా అవి ఆలోచన లేదు. ఆర్గనైజేషన్ వర్క్ చేయడం వల్ల నాకు లైక్ మైండెడ్ వాళ్ళందరూ నా వెంబడి ర్యాలీగా ఉండటం జరిగింది. వాళ్ళందరూ ఈ సర్వీస్ని కొంచెం పెద్ద ఎత్తున చేద్దామని అంటే నేను కొంచెం ఎన్జిఓస్ మీద స్టడీ చేయడం జరిగింది. అసలు ఎన్జిఓస్ ఎందుకు సక్సెస్ అవుతున్నాయి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, 3-4 రీజన్స్ నాకు బాగా ఎక్కువగా కనబడ్డాయి. ఒకటి, వన్ మ్యాన్ షో ఉండటం. రెండోది, డోనార్స్ మీద డిపెండ్ అయ్యి ఎన్జిఓ రన్ చేయటం. మూడోది, ఎన్జిఓకి ఏమన్నా ప్రాపర్టీస్ ఉండటం, అట్లా ఉండి ఈ ట్రస్ట్ మెంబర్స్ డిస్ప్యూట్లో. మూడిట్లో మీకు ఏది వర్తిస్తుంది? మేము 3, ఇంకోటి 4వది అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యాం. మేము వాలంటీర్ నెట్వర్క్ లేకుండా కూడా దెబ్బతిన్న చూసాం. మాకు 112,863 మంది వాలంటీర్స్ యాజ్ ఆన్ 2022 ఫిబ్రవరికే ఉన్నారు. వాలంటీర్ నెట్వర్క్ చేసాం. మా దాంట్లో వన్ మ్యాన్ షో లేదు. ఇప్పుడు దాదాపు మీరు 1,00,000 అప్పుడేనంటే ఇప్పుడు పెరిగి ఉంటారు. ఇప్పుడు అదంతా ఒక యాప్ తయారు చేసి ఆ యాప్లోకి అందరినీ తెస్తున్నాం. ఇప్పుడు మేబీ అనదర్ 6 monthsలో మాకు బలం ఎంత ఉందనేది చూపెడతాం మేము. వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా వస్తాయి. అందరు కూడా సర్వీస్లో మా మెంబర్స్ ఉంటారు. మెంబర్స్ అందరికీ లేబుల్ పిన్ ఉంటుంది. వాలంటీర్స్ అందరికి కూడా వాళ్ళ అడ్రస్సు, వాళ్ళు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తారు, ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తారు అనేది కూడా డేటా అంతా తయారవుతున్నది. మేబీ అనదర్ 6 to 8 months. తర్వాత అప్పుడు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ బసవరాజ్ శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ అని, BSSF అని ఆ రోజున మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికే 10-15 వేల మంది, 18 వేల మంది వాలంటీర్స్ ఉన్నారు. అదేనా BSSF అనేది? అది దాంట్లో ఏంటంటే జై జవాన్, జై కిసాన్, జై నవజవాన్, కింద గోమాత. నేను ఒకసారి మళ్ళీ దాని గురించి తీసుకుంటా మీతో.
ఇది ధర్మం గురించి, దేశం గురించి, ఆ కలర్స్ కానీ అన్నీ మీకు మన నేషనాలిటీని చూపెడుతుంటాయి. అవి ఆ లోగో కూడా మేము ఓన్గా ఎవరి హెల్ప్ లేకుండా మా ట్రస్టీస్ మేము కూర్చొని తయారు చేసాం. ఎంతమంది ఉన్నారండి ట్రస్ట్లో? మా ట్రస్ట్లో 12 మంది ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే వన్ మ్యాన్ షో అన్నారు కదా, ట్రస్టీస్ అయినా ఈ లేబుల్ పిన్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా భారత్ సేవా సహకార ఫోరంకి ఓనర్సే వాళ్ళందరూ కూడా. ఇక్కడ అసలు ఏది కూడా వాళ్ళకి ఇది లేదు. అట్లా కంటిన్యూ చేస్తున్న తర్వాత 2019లో నేను ఒకసారి మళ్ళీ నేను ఇక టోటల్గా 2019లో మా డాటర్ మ్యారేజ్ అయింది. అప్పుడు ఫుల్గా రాజకీయాలు వదిలేసాం మొత్తం. ఫుల్ టైం సోషల్ సర్వీస్లో ఉందాం అన్నప్పుడు. అంటే రాజకీయాల్లో మొదట్లో ఉన్నాను నేను బీజేపీలో నేషనల్ కౌన్సిల్ మెంబర్, నేషనల్ కౌన్సిల్, పీఆర్పీలో జనరల్ సెక్రటరీగా చేశాను. ఆర్గనైజేషన్ అంతా ఆర్గనైజేషన్ వర్క్ చేసేవాడిని. నేను ఎక్కడ కంటెక్ట్ చేయలేదు. ఈవెన్ కౌన్సిలర్ కూడా నేను ఎక్కడ చేయలేదు. సేవలో ఉంటూ మళ్ళీ ఆ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అసలు? రాజకీయంలో యాక్చువల్గా రాజకీయాలు లేకపోతే వ్యవస్థ నడవదు. రాజకీయాల మీద గౌరవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది రాజకీయంలో ఉండి ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు మనం. కానీ ఇప్పుడున్న రాజకీయాలు మీరు చూస్తున్నారు. అంటే మీరు నన్ను ఒక మాట అంటే నేను మిమ్మల్ని 2 మాటలు అనాలి. వాళ్ళ నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళే డెవలప్ అవుతారు, రాణించగలుగుతున్నారు. ఇప్పుడు మీరు మొన్న అసలు నేను దానికి ఎగెనిస్ట్. నేను ఇప్పుడు మొన్న చూడండి, కేసీఆర్ ఒక మాట అంటే రేవంత్ రెడ్డి 10 మాటలు అంటాం. అదే కిషన్ రెడ్డి గారు ఏం అనలేకపోయాడు. అట్లా సాఫ్ట్ నేచర్డ్ పొలిటీషియన్ బండి సంజయ్ అన్నాడు. అట్లనే దత్తాత్రేయ గారు ఉన్నారు. దత్తాత్రేయ గారు సాఫ్ట్గా మాట్లాడు. మేమందరం వాజ్పేయి గారు వాళ్ళ నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళం మేము. సో నేను వాజ్పేయి గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని ఆ రోజులలో. సో సాఫ్ట్ నేచర్ తర్వాత ఈ పాలిటిక్స్లో పైసల ప్రభావం రావడం. ఆ రోజు స్టూడెంట్స్ ఎలక్షన్స్ అయ్యేవి. వాళ్ళు లెఫ్ట్ వాళ్ళు కానివ్వండి, రైట్ వాళ్ళు కానీ, స్టూడెంట్ లీడర్స్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ, ఆర్ఎస్యు, పీడిఎస్యు, ఏఎస్ఎఫ్ వీళ్ళు వచ్చేవాళ్ళు. ఈ తర్వాత ఈ రాజకీయాలు ఎలక్షన్స్ అనేవి రాజకీయ స్టూడెంట్స్లో పోయినాయి. దాంతో ఇప్పుడు ఎట్లాంటి పొలిటీషియన్స్ వస్తున్నారంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ చేశారు, లేదంటే ఏదైనా వ్యాపారంలో 100 కోట్లు సంపాదిస్తే స్ట్రైట్ అవే హెలికాప్టర్లు పారాషూట్లో వచ్చి దిగిపోతున్నారు. ఓకే, వాళ్ళకి ప్రజల మీద ఏముంటుంది? 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎంపీ అయిన వాడు నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ 150 ఖర్చు పెట్టాలి, 150 కలెక్షన్లోనే ఉంటున్నారు తప్పితే కామన్ సిటిజన్ని ఎవరు కాపాడట్లే. మేము బిఎస్ఎస్ఎఫ్ పెట్టడానికి కారణం సర్వీస్తో పాటు కామన్ సిటిజన్ని కాపాడటం. మేము చేసిన కార్యక్రమాలు కొన్ని 100 కార్యక్రమాలు, సామధాన భేద దండోపాయాలు అన్నీ వాడతాం మేము. ఈవెన్ సోషల్ పోలీసింగ్ చేస్తాం. మీకు మీరు జెన్యూన్ నుండి మీ ల్యాండ్ కబ్జా చేశారంటే మేము విడిపిస్తాం. జెన్యూనిటీ ఉండాలి, అది స్టడీ చేస్తాం మేము. అట్లనే మీ ఇల్లు ఎవరన్నా ఇది తీసుకున్నా, ఏదైనా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము దానికోసం బిఎస్ఎస్ఎఫ్ స్థాపించాం. సర్వీస్ అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో జవాన్లు ఉన్నారు మీ దాంట్లో? మిలిటెంట్స్ ఉన్నారు. ఓకే, చాలా అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం. కానీ ఒక్క కేసు కూడా మా మీద బుక్ కాలేదు. ఎందుకు కాలేదంటే మేము ధర్మం తప్పలేదు, నీతి తప్పలేదు, చేసిన వాడి దగ్గర నుంచి ₹1 ఆశించలేదు. అందుకని అట్లా కాపాడబడ్డ వాళ్ళందరూ మాతో మా అసోసియేట్ అయ్యి ఇది అంటే ఒక స్టేజ్లో ఈ కరోనా టైంలో మేము సర్వీస్ మొదలుపెట్టినప్పుడు మొత్తం 2 స్టేట్ల నా ఫాలోవర్స్ యాక్చువల్గా ఒకటేసారి కరోనా మహమ్మారికి ఎదుర్కోవడానికి రంగంలో డే 1 నుంచి బయట ఉన్నాం మేము. ఐఎమ్ ది ఫస్ట్ NGO